అంటే అంత కేర్ తీసుకునేవాళ్ళం క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి. పౌరాణిక పాత్రలు ఇవే కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు తీయడం, వీటి గురించి సార్. సామాజిక బాధ్యత, పైగా సినిమాలు సంవత్సరానికి చాలా రిలీజ్ అవుతుండే కదా. అవునండి. సామాజిక బాధ్యత అంటే ఒక విషయం చెప్పాలండి. ఎన్టీఆర్ విజయ సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఆంధ్రప్రభలో ఇక్కడ రాయలసీమ కరువు గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. దానిలో చూస్తే వాళ్ళు రాయలసీమలో చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన విజయ కాంట్రాక్ట్లో ఉన్నాడు. కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు జనరల్గా అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని షూటింగ్ కూడా ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుని తన ట్రూప్తో వెళ్ళి అప్పుడు కలెక్ట్ చేసి ఆ రోజుల్లో ₹1,00,000 కలెక్ట్ చేశాడు. అంటే ఇలాంటి దేశంలో ఇలా కరువు బాధితుల కోసం కానీ సామాజిక శ్రేయస్ కోసం కానీ పాటుపడిన వాటిలో దేశంలోనే మొదటి నటుడు ఎన్టీఆర్ అండి. తర్వాత వచ్చిన తర్వాత ఒకటి ఇక్కడ వచ్చిన మీరు అంటే ఆ రోజు విజయ కాంట్రాక్ట్లో ఉండి ఆయన వాళ్ళకి చెప్పకుండా వెళ్తే విజయ సంస్థ చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, ఎందుకు మీరు మాకు చెప్పకుండా వెళ్ళారు, మీరు మా కాంట్రాక్ట్లో ఉన్నారు కదా అంటే, నా దేశం నా ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు వెళ్ళటం నా బాధ్యత, దానికి మీ పర్మిషన్ అవసరం లేదు, కాబట్టి నేను ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తున్నానని హీ వాక్డ్ అవే. అవును, కరెక్ట్, అది కరెక్ట్, అది జరిగింది. అవును, అలా ఇప్పుడు ఆయన అప్పుడు ఎన్ఐటి సంస్థని అప్పుడు తీసుకున్నాడు ఆయన. అప్పుడు సొంతగా ఒక నిర్మాణ సంస్థని తనే చేసి అప్పుడు రాజు పేద ఇటువంటి సినిమాలు కూడా తీశారు. ఓకే, అదే ఎన్ఐటి బ్యానర్ మీద కాదు కానీ అది బయట బ్యానరు. ఓకే, అప్పుడు ఏంటంటే ఆయన అంత అప్పటి నుంచి అంటే ఎర్లీ స్టేజ్ అది నటుడిగా అప్పుడిప్పుడు ఎదుగుతున్న స్టేజ్లోనే ఆయన జనంలోకి వెళ్ళటం అనేది ఆ రోజుల్లో ఏ ఆర్టిస్టు చేయలేదు అంతకుముందు, ఇండియాలోనే చేయలేదు. ఫస్ట్ ఇలాంటి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అండి. ఇట్లాంటివి ఎన్నో చేశాడు. తర్వాత ఆయన ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. అంటే ఆర్టిస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఒక హీరోయిన్ పేరు అనవసరం కానీ ఒక హీరోయిన్ వాళ్ళ బావ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తే ఆవిడ వెళ్ళి ఎన్టీఆర్కి చెప్పుకుంది, నాకు మా బావ ఇలా మోసం చేసిన ఆస్తి అంతా కాల్ చేస్తున్నాడు అంటే వెంటనే ఆయన పిలిపించి మందలించి చేశాడు. అలాగే పాతాళ భైరవిలో అంజిగాడని క్యారెక్టర్ బాలకృష్ణ అని, ఆయన కొంచెం ఓవర్ డ్రింక్తో షూటింగ్స్కి లేట్గా రావడంతో ఒకసారి ఆ ప్రొడ్యూసర్ మీరు రావద్దు తీసేస్తున్నాం మిమ్మల్ని అని చెప్తే అది ఎన్టీఆర్కి తెలిసింది. ఎన్టీఆర్కి తెలిస్తే మీరు సడన్గా సినిమాలు తీసేస్తే అతని కుటుంబం రోడ్డున పడుతుంది, అట్లా చేయొద్దని చెప్పి బాలకృష్ణని పిలిపించి మందలించి ఇట్లా ముందు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయండి. అంటే తను చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ తన ఫ్రెండ్స్ని ఇప్పుడు గుమ్మడి గారిని ఎంతో ఎంకరేజ్ చేశారు. తర్వాత జగ్గయ్య గారు వాళ్ళ క్లాస్మేట్ గుంటూరులో కలిసి చదువుకున్నారు. ఆయన ఇద్దరు కలిసి ఆయన ఒంగోలులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు జగ్గయ్య గారు చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేశారు. రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, రంగారావు గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేశారు. అట్లా రాజకీయంగా ఎలా అవకాశాలు కల్పించారో సినిమాల్లో కూడా అదే రకంగా అందరికీ అవకాశాలు కల్పించడం అవన్నీ చేశారు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. చూస్తున్నానండి.